బెజవాడ కృష్ణయ్య చెప్పన్నా. మామూలుగా లేదు, ఊతగా పోతా, అందరిని తోలుకుపోతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నిజంగా ఆ హీరోయిన్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ పల్టూరు గెటప్ కానీ బాబా పిచ్చి లేపింది. ఆ సాంగ్స్ చూసుకుంటే నార్మల్ అనిపించినాయి ఫస్ట్, ఆ తర్వాత దీంట్లో ఉంది భయ్యా బాబా ఏమన్నా ఉందా బ్లూ కలర్ చున్నీతో అనిపించింది. డైలాగ్ కూడా తనకైతే ఇచ్చారు, ఆ డైలాగ్ వర్షన్ కూడా వేరే లెవెల్గా చెప్పింది. నాన్న రూపం అయితే వచ్చింది కానీ అలా రక్తం కూడా రాలేదని ఆ డైలాగ్ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకొకటి కులం లేదు మతం లేదు, వీళ్ళకి చావు అంటే భయం లేదురా బా, మైండ్లోంచి వెళ్తలేదు బా డైలాగులు మాత్రం. కొట్టాలి శివాకి చూపిస్తాడు, అందరికి ఇచ్చి పడేస్తాడు, ట్రోల్ చేసే వాళ్ళని కూడా పెద్దగా రాడ్డు పెడతాడు. కొట్టాలి శివాకి ఎంత టాలెంట్ ఉందని యాక్చువల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే, ఇది కూడా తుస్కాకి అనుకున్నాం కానీ ఇచ్చి పడేస్తాడు భయ అందరికి. లేలే ఇచ్చి పడేస్తాడు. అబ్బా కొట్టాలి శివ ఈసారి బ్యాక్, అది మామూలుగా ఉండదు, రచ్చ. ఇంకా థియేటర్ లో మొత్తం సీట్లు గీట్లు అన్ని చిరిగిపోతే తగలబడిపోయినా సరే ఆశ్చర్యపోకర్లేదు. ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, నిజంగా ఇచ్చి పడేసాడు అంతే. అదే ఇప్పుడు దాని గురించి కూడా ట్రోల్ జరుగుతుంది ఒకటి చూసా. ఒంగోని వెళ్ళినప్పుడు అదంతా గ్రీన్ మ్యాట్ అంతా చేసి వేరే వాళ్ళని పెడుతున్నారు, అండ్ మన సీఎంలని కానీ వీళ్ళని కానీ అందరిని పెట్టి చేస్తున్నారు. వాడు ఒక మ్యూజిక్ కొట్టగలరా, ట్రోల్ చేసేవాడు కొట్టలేడు. ఆడు మొహం మీద లైటే సరిగ్గా ఉండదు, వాడు మాట్లాడతాడు. సో ఎందుకు వెయిట్ చేయండి, 27 వస్తుంది కదా, మీ అందరికి ఫుల్ షాక్ ఇస్తాడు, మామూలుగా ఉండదు. చేతిపడి పూజలు ఉంటాయి చూసా, అలా చేసి అందరికి పంపిస్తాడు, నిమ్మకాయలు ఇస్తాడు చేతికి ట్రోల్ చేసే వాళ్ళందరికి. కంగారు పడ మాకండి. ఇలా వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అది బాగుంది, ఎలివేషన్ చాలా బాగున్నాయి, కొత్తగా అనిపించినాయి. ఇప్పుడు ఇది అనుకోవాలి. కొన్ని అయితే బాగుంది, దీంట్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఫైట్ల దగ్గర కానీ డైలాగ్ వర్షన్ దగ్గర కానీ ఆ మ్యూజిక్ మొత్తం కూడా ఇచ్చి పడేసాడు, పాటల దగ్గర కొంచెం డౌన్ చేశాడు. అవన్నీ అనుకుంటారు బ్రో, అంతే ఇచ్చి పడేస్తాడు అంతే, తగ్గేదే లేక అంతే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.